ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రెస్ మీట్ కు కౌంటర్ గా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అత్యంత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి నైజాన్ని ఆయన కుటుంబ నేర చరిత్రను తూర్పారు పెడుతూ యనమల చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తున్నాయి. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన 2 గంటల ప్రెస్ మీట్ పై యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. ఆ సుదీర్ఘ సమావేశంలో ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ ప్రజల బాగోగుల గురించి కానీ ప్రస్తావన లేదని మండిపడ్డారు. కేవలం మీడియాను అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడుపై టీడీపీ ప్రభుత్వంపై నీలాపనిందలు వేయడానికి జగన్ ప్రయత్నించారని ధ్వజమెత్తారు. నీతిమంతుడిగా జగన్ తనను తాను చెప్పుకోవడం దెయ్యాలు వేదాలు వలించినట్లుందంటూ యనమల చమత్కరించారు. జగన్మోహన్ రెడ్డిది ఫ్యాక్షనిజంతో కూడిన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని యనమల రామకృష్ణుడు తీవ్ర ఆరోపణలు చేశారు. తాత రాజారెడ్డి జీన్స్ నిండుగా ఉన్న జగన్ బుద్ధిమంతుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ కు శత్రువులను హతమార్చడానికి ఆస్తులు దోపిడీ చేయడానికి రాజారెడ్డి మూలపురుషుడు కాదా అని నిలదీశారు. బెంగళూరు ప్యాలెస్ నుంచి ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన జగన్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి మోటాలు కొట్టుకుని అవినీతి సామ్రాట్ని విమర్శించారు. జగన్ 43,000 కోట్లు దోచుకున్నట్లు సీబీఐ ఈడీలు నిగ్గు తేల్చి 11 ఛార్జ్షీట్లు వేసి ఆయన గుర్తు చేశారు. జగన్ రెడ్డికి అసలు ప్రతిపక్ష పాత్ర పోషించే అర్హతే లేదని యనమల స్పష్టం చేశారు. ఒకసారి ప్రజలు అధికారం ఇస్తే విధ్వంసకర పాలనతో ఏపీ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశారని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆయనలో మార్పు రాలేదన్నారు. రాష్ట్రానికి భవిష్యత్తు ఉండకూడదనేది జగన్ ఏకైక ఎజెండా అని, అందుకే పెట్టుబడి రాకుండా పారిశ్రామికవేత్తలకు మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి రాని జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. సొంత అమ్మను చెల్లెను రోడ్డుకెక్కించిన నేర చరిత్ర జగన్ దని వివేక సినిమా చూస్తే ఆ విషయాలన్నీ స్పష్టంగా తెలుస్తాయంటూ యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కి కౌంటర్ గా తాత రాజారెడ్డి ఫ్యాక్షన్ సంస్కృతి నుంచి వివేక హత్య కేసు మరియు 11 ఛార్జ్షీట్ల వరకు యనమల రామకృష్ణుడు లేవనెత్తిన అంశాలు ఏపీ రాజకీయాల్లో చిచ్చురేపాయి. మరి యనమల విసిరిన ఈ రాజీనామా సవాల్పై కాటు విమర్శలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. అందరికీ నమస్కారం. ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ దాదాపు 2 గంటలు నడిచింది. 2 గంటల్లో ఏమి చెప్పాడు, ఏమి విమర్శించాడంటే ప్రజలకు సంబంధించింది కానీ రాష్ట్రానికి సంబంధించిన విషయం కానీ లాభకరమైనటువంటి విషయం ఏది చెప్పలేదు. ఎంతసేపు తన సెల్ఫ్ డబ్బా, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, కూటమిని తిట్టడం, ఇదే మాటలు మాట్లాడాడు తప్ప లేకపోతే తన కుటుంబాన్ని పొగుడుకోవడం, తనను తాను పొగుడుకోవడం కార్యక్రమాలు చేశాడు. 2 గంటలు ఇంచుమించు 2 గంటలు కూడా నేను చూశాను ఆయన మాట్లాడుతుంది. ఆ మాట్లాడే విధానం ఒక ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడేటువంటి విధానంలో మాట్లాడలేదు. అతను ఒక ఫ్యాక్షనిస్టు, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి నాయకుల మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్షానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ప్రతిపక్షం ప్రజల గురించి పనిచేయాలి, రాష్ట్రం గురించి పనిచేయాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటే చెప్పాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా, కూటమి ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం అనేటువంటి రాజకీయాల్లో ఒక కొత్త పాత్రను పోషిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది సరి అయినటువంటి విధానం కాదు ప్రతిపక్ష నాయకుడికి. విచిత్రం ఏంటంటే, నాకు జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు, నేను చాలా గొప్పవాడిని, మాది చాలా మంచి కుటుంబం, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, చాలా నీతివంతుణ్ణి అనేటువంటి విధానంలో ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన స్పీచ్లోనూ ఉంది, ఆయన ప్రెస్ మీట్లో. ఒక్కసారి ఆయన చరిత్రకి వెళ్లే ముందు వాళ్ళ ఫ్యామిలీ చరిత్రకి వెళ్తే అర్థమవుతుంది అసలు ఫ్యామిలీ ఎటువంటిదని. వాళ్ళ తాత చాలా మంచివాడు రాజారెడ్డి. బిగిన్ అవ్వకుండా జ్యుడిషియరీని కూడా మోసం చేస్తున్నారు వేరియస్ పిటిషన్స్ వేసి. ట్రయల్ బిగిన్ అవ్వకుండా, ట్రయల్ బిగిన్ అయితే ఈయనకి తెలుసు మనీ లాండరింగ్ కేసులో శిక్ష పడిపోద్ది, ఐపీఎస్లో శిక్ష పడిపోద్ది, ఈయన ఫ్యూచర్ పాలిటిక్స్ పనికిరాడు అనేటువంటి ఆయన లాయర్స్ అంతా సలహా ఇచ్చి ఉంటారు. బహుశా సలహా ఇవ్వడంతో ఢిల్లీ
డిలే టాక్టిక్స్ అన్ని కూడా పిటిషన్ వేసి కోర్టులో ఆ కోర్టు ద్వారా ఈ యొక్క ట్రయల్స్ రాకుండా డిలే చేస్తున్నాడు. అది చీటింగ్ కదా ప్రజల్ని. నువ్వు తినేసామని స్పష్టంగా చెప్తా ఉంటే అవి ప్రూవ్ చేయకుండా 43,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర అటాచ్మెంట్ చేసింది ఈడీ. అంటే ఇది ప్రూఫే కదా. ఇవన్నీ ప్రూఫ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఈ కోర్టుకు వెళ్తే ట్రయల్లో నిజం అవుతే మనకు శిక్ష పడుతుంది, రేపు ఫ్యూచర్ పాలిటిక్స్ లో ఇది పోటీ చేయడానికి కుదరదు అనేది ముందే ఊహించి డిలే టాక్టిక్స్ ట్రయల్స్ రాకుండా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంచేత కోర్టులు కూడా తొందరగా ట్రయల్స్ బిగిన్ అయ్యేటట్టు చూడవలసినటువంటి ఒక బాధ్యత. అదేవిధంగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది రెండు విషయాలు. ఎకనామిక్ అఫెండర్ ఈజ్ డేంజరస్ టు ది మర్డర్. అంటే మర్డర్ చేసిన వాడి కంటే ఈ ఎకనామిక్ అఫెండర్ అంటే ఆర్థిక పరమైనటువంటి నేరాలు చేసిన వాడే చాలా ప్రమాదమైనటువంటి. ఎందుకంటే అనలైజ్ చేయాలంటే ఆ డబ్బు అంతా కూడా ప్రభుత్వ ఖజానాలకు వచ్చే డబ్బు అంతా ప్రైవేట్ ఖజానాలకు పోయింది. అంచేత ప్రైవేట్ ఖజానాలకు ప్రైవేట్ పాకెట్లోకి ఎప్పుడైతే పోయిందో ప్రభుత్వం దానికి అప్పులు చేసుకునే పరిస్థితి వచ్చింది. అంచేత అదే డబ్బు ఆయన చేసినటువంటి 43,000 కోట్ల రూపాయలు ఏదైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈయనకి అసలు అపోజిషన్ లో ఉండటానికే వీనికి అర్హత లేదు. గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు శుభ్రంగా విధ్వంస కార్యక్రమాలు చేపట్టాడు. ఆ రోజున 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ఉండే కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తే ఈయన వచ్చిన 19లో తప్పుడు ప్రచారం చేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఇస్తే దాంతో మొత్తం రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పిన తర్వాత ప్రతిపక్షానికి 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చిన తర్వాత బుద్ధి తెచ్చుకోవాలి కదా ప్రతిపక్ష నాయకుడు. బుద్ధి తెచ్చుకోకుండా వెంటనే మళ్ళీ విధ్వంసం మొదలెట్టాడు అపోజిషన్ లో ఉన్నప్పుడే. ఆ విధ్వంసం మొదలెట్టమే కాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం భవిష్యత్తు కూడా రాష్ట్రంలోకి ఏ విధమైనటువంటి భవిష్యత్తు లేకుండా చేయాలనేటువంటి ఒక దృక్పథంతో పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ రాకూడదు, రాష్ట్రం బాగుపడకూడదు. ఇన్వెస్టర్స్ వస్తే యూత్కి ఉద్యోగాలు వస్తాయి, యూత్ బాగుపడకూడదు. ఇన్వెస్టర్స్ వస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం లేకపోతే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుంది. రాష్ట్రం ఇబ్బందుల్లో పడితే ఒక దుష్టచర్య కింద అతను సృష్టించడానికి చూస్తున్నాడు. ఇది అంతటికీ కూడా రాష్ట్రంలో ఇది విధ్వంసం రావడానికి, దుస్థితి రావడానికి, ఆర్థిక విధ్వంసం రావడానికి కూడా ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఇతనే కారణం. ఇప్పుడు కూడా అతనే కారణం. అతనే చాలా కార్యక్రమాలు చెప్పారు. సరే, ఇంత గొప్ప ప్రతిపక్ష నాయకుడు అనుకుంటే అసెంబ్లీకి ఎందుకు రావడం అండి? చెప్పాలి అతను సమాధానం. అసలు 11 సీట్లు ఎన్నుకున్నా, 20 సీట్లు ఎన్నుకున్నా, 1 సీట్ ఎన్నుకున్నప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష నాయకుడు పోషించాలి. నాకు ఎల్ఓపి ఇవ్వకపోతే రాను, చాక్లెట్ ఇవ్వకపోతే నేను బడికి రాను అన్నట్టు కుర్రోళ్ళగా ఎల్ఓపి ఇవ్వక్కర్లేదు. ఎల్ఓపికి లేకుండా చాలా మంది పనిచేస్తారు. అంచేత ప్రతిపక్ష నాయకుడు ఎల్ఓపి లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు మేమైతే ప్రతిపక్షం అదే కదా. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకుండా ప్రజల ఇష్యూస్ దాంట్లో అసెంబ్లీలో లేవనెత్తకుండా వాళ్ళు ఆశించిన విధంగా, ప్రజలు ఆశించిన విధంగా ప్రతిపక్ష నాయకుడు పనిచేయకపోతే ఈయన ప్రతిపక్ష నాయకుడు అని ఎలా అనిపించుకుంటాడు? ఈ పొలిటికల్ పార్టీ అని ఎట్లా అనిపించుకుంటారు? ఈ పొలిటికల్ పార్టీ కూడా రాజకీయాలకు అన్ఫిట్. ప్రజలకు సేవ చేయలేనటువంటి పొలిటికల్ పార్టీ, ప్రజలకు సేవ చేయలేనటువంటి నాయకుడు, అదే ప్రజల గురించి పట్టించుకోని, రాష్ట్రం గురించి పట్టించుకోని నాయకుడు కానీ పొలిటికల్ పార్టీ అట్లా ఉండడం ఎందుకు? పనేంటి? ఈ 11 మంది ఒకళ్ళు రిజైన్ చేసేవచ్చు కదా, రాకపోతే అసెంబ్లీకి రాకపోతే. రిజైన్ చేయరు, అసెంబ్లీకి రారు, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి తయారుగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అది లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఇంకా చూస్తే మీడియాను పెట్టుకున్నాడు సొంతంగా. సరే, ఒక రాజకీయ నాయకుడిగా మీడియాను నడిచేయడం అనేటువంటి నా చరిత్ర కలిగినటువంటి క్రిమినల్ చరిత్ర కలిగిన రాజారెడ్డి యొక్క మనవడికి సేమ్ జీన్స్ వచ్చాయి. మా రాజారెడ్డి గారు, మా తాతగారు చాలా మంచివాడు ఈయన చెప్తాడు. హిస్టరీ ఎక్కడ పోద్ది ఉన్నది, ఆయన క్రియేట్ చేసింది ఎక్కడ పోద్ది? రెండో ఇది వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్ లో ఆయన మీద అటాక్ జరిగింది. స్వయాన మంత్రిగా ఉన్నాడు, రాష్ట్ర సెక్రటేరియట్ లో, కమాండ్ స్టేట్ లో
ఆయన మీద అటాక్ జరిగింది. అటాక్ జరిగితే మీకు చాలా మంది జ్ఞాపకం ఉంటుంది. తెల్లంటికల సూర్యుడు ఉంటాడు, ఆ సూర్యుడు రక్షించాడు ఇతను. అడ్డుపడితే రాజశేఖర రెడ్డి గారికి నష్టం ఏమీ జరగకుండా, దెబ్బలు జరగకుండా అడ్డుపడ్డాడు. దాంతో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ తెల్లంటికల సూర్యుని ప్రధాన నాయకుడిని పక్కన పెట్టుకున్నారు. అది చాలా పేపర్లో ఇంట్లో వచ్చి తెలుసున్నది. అంటే ఒక వ్యక్తి అటాక్ చేస్తున్నాడంటే ఎందుకు చేస్తాడు? ఉట్నే చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆలోచించాలి కదా. ఎందుకు చేశారు? మీ నాయన మంచివాడా చెడ్డోడా అని మేము అనడం లేదు. అసలు మీ నాయన మీద అటాక్ ఎందుకు జరిగింది? జరిగిందా లేదా? జరిగితే ఎందుకు జరిగింది చెప్పాలి కదా. అది చెప్పకుండా మా నాయన చాలా మంచివాడు, మా తాత చాలా మంచివాడు, నేను అంతకంటే మంచివాడిని దాంట్లో చెప్తాడు ప్రెస్ మీట్లో. అసలు ఏ రాజకీయ నాయకుడన్నా చెప్పుకుంటాడా అట్లాగా? ఆయనకి ఈయన చేసింది ఏంటి? బెంగళూరులో కూర్చుని అప్పటికి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, లేకపోతే మంత్రి కాదు, ఏం కాదు. ఇక్కడ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెత్తనం చేద్దామని ఇక్కడికి వస్తే ఇక్కడ కుదరక బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరు నుంచి అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ అన్ని చేశాం. అప్పుడు ఇంకా ఎంపీ కూడా కాలేదు. తండ్రిని అడ్డు పెట్టుకుని, తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అండర్ డీలింగ్స్ అన్ని కూడా చేశారు. చేస్తేనే దాదాపు మాకు ఆ రోజు